ఓ 2 సినిమాతోటి రచ్చరచ్చలు చెప్తున్నావు మస్తు. ఏం కథ, ఏం సంగతి, ఏంది ఈ బ్యాటరీ ఏంది, గదలేంది, ఈ కథ ఏంది, డబ్బులు గిబ్బలు పెద్ద పెద్ద సామాన్లు అన్నీ పెట్టుకొని కూర్చున్నావు. ఇంక ఇవన్నీ తీసేయలేదా? ఇవన్నీ ప్రమోషన్స్కి పెట్టారు ఆర్ట్ డైరెక్టర్ గారు అవినాష్ గారు. మీది వెండిదా? వెండేనా ఇది? కాదండి. సినిమా ముచ్చట్లు మాట్లాడే ముందు 2 బ్యాట్ల ముచ్చట్లు మాట్లాడుకున్నాము. ఇది ఎంత మీరు చేపించిన ఆ చెక్కతోటి లేకపోతే కొనుకొచ్చుకున్నాం? ఇది ఆర్ట్ డైరెక్టర్ గారు డిజైన్ చేశారు. పాపం దీని బతుకు మామూలు బతుకు కాదు. ముట్టుకోవచ్చా? ఇరిగిపోవద్దు ఏమంటది కదా. చాలా స్ట్రాంగ్. రామ్ చరణ్ సారు సినిమాలో వాడినది నా లేకుంటే ఉత్తుతుంది ఏమైనా పట్టుకొచ్చి పెట్టి ఇవే అన్ని అయిన వాడిని ఆయన ఈ రామ్ చరణ్ సార్ సినిమాలో వాడిన బ్యాట్ ఇదే. పాపం దీని బతుకును ఒక దెబ్బ కింద దమేమని కొట్టి ఒక 2 అడుగులు వేసి మళ్ళీ బాల్ వచ్చినాక మళ్ళీ గట్టిగా కొడతాడు. బిడ్డ నోరుంటే నోరు ఒర్రుతుండే కావాలి ఇంతగానం కొట్టిపించుడు దీంతో. ఈ బ్యాట్లని నువ్వే తయారు చేయించుకున్నావు? ఇది నేను ఐడియా చెప్తే ఆర్ట్ డైరెక్టర్ గారు దాన్ని డిజైన్ చేసి ఇంకా నా ఐడియా కన్నా చాలా బాగా తయారు చేసి పెట్టారు. ఈ గజ్జలు గిజ్జలు ఏం కట్టించిన తల్లి? గజ్జలు కావాలి మామూలుగా మాకు కాళ్ళకు గజ్జె అవే మేము దిష్టి తలగకుండా కట్టుకుంటాం. మీకు నువ్వు దీనికి అంటే బ్యాట్కి దిష్టి తలగొద్దని కట్టినవా? గజ్జె బ్యాట్ ఆడి పర్సన్కి దిష్టి తగలకూడదని కట్టుకున్నాడు. పెద్దకి బ్యాటింగ్ చేసేటప్పుడు దిష్టి తగిలి దిష్టి తగిలి అవుట్ అయిపోకూడదని. నజర్ గీజర్ మంచి గట్టిగా చూపించిన సినిమాలు అయితే. గజ్జలు గవ్వలు చిన్న కట్టుకోలేదు పిల్లగాడు. ఈ కథని గజ్జ ఇది కట్టించినావు. క్రికెట్ ఆట పెట్టినావు. ఆటలాట మళ్ళీ ఉరుకుడాట పెట్టినావు. అదే రన్నింగ్ రేసు. మళ్ళీ ఎంటకించి గద పట్టుకొని దిగుడు ఏమంటారు అది బస్తీ మెస్స వాళ్ళని ఇట్లా ఆడి ఇట్లా పైల్వాన్లు కొట్లాడుకునే ఆట ఉంటుంది కదా. దంగల్ సినిమాలు ఉంటుంది ఆ ఆట. ఈ మొత్తం ఆటల పోటీలని సినిమాలు పెట్టుకున్నావా నువ్వు? ఏ సినిమా కన్నా వెళ్తే ఒక ఆట చూస్తారు. మన సినిమాలు అన్ని ఆటలు ఉంటాయి. అట్లేమిటికి తమ్మి? అదే ఈ కథ ఆ పెద్దగడ్డి క్యారెక్టర్లో ఉన్న స్పెషల్. ఇప్పుడు పోరలు క్రికెట్ ఆడే పోరలు అంటారు. మాకు మా ఇన్స్పిరేషన్ పెద్ద అంటారు. ఉరికెటోడు మా ఇన్స్పిరేషన్ పెద్ద అంటాడు. అది ఇట్లా అలా దాన్ని కొట్లాడేదాన్ని ఏమంటారు దాన్ని? దాన్ని ఆకాడ బరిలా కుస్తీ పట్టేటోళ్ళు. నాకు యాదకొచ్చింది ఈరోజు. కుస్తీ పట్టేటోళ్ళు కూడా అట్లనే అంటాడు. మా ఇన్స్పిరేషన్ పెద్దే అంటారు కదా. ఈయన ఏమన్నా పీటీ టీచరా స్కూల్లా? పీటీ టీచర్ కాదు కానీ పీటీ టీచర్కి లెసన్ చెప్పే అంత పైల్వాన్. ఊళ్ళో పైల్వాన్. ఆ కొండ కింది ఊరోడు అని అంటాడు కదా. కొండ కిందోడు ఊరోడు అని అంటారు కదా. ఈ కొండ ఎక్కడున్నది, ఏ ఊరు, ఏం కథ? అదే సినిమా అండి. అంటే ఆ కొండ ఎక్కడుంది, ఆ ఊరు ఎక్కడుంది, దాని ట్రావెల్ ఏంటి, ఆ ఎమోషనే రేపు మీరు థియేటర్లో చూద్దరు. కానీ ఏమని కొండ ఏదో చెప్తారా అంటే సినిమాని తేడా చేసిండ్రు మరి? సినిమా అంతా శ్రీలంక చేసాం, మహాబలేశ్వర్, పూణే, బెంగళూరు, ఫారెస్ట్ ఏరియాలన్నీ వెళ్ళి తిరిగాం. కొండ కోసం పోయిండ్రా? కొండల కోసమే, అవన్నీ కొండల కోసం వెళ్ళి తిరిగామండి అంత మొత్తం. ఇప్పుడు నువ్వు కథ రాసుకునేటప్పుడు ఈ ఊరు కథ, ఈ కొండ కథ అని ఏం రాసుకోలేదా తమ్మి? ఆ ఊరు ఆ కథ మాట్లాడుకోనికి ఆ ఊర్ల మీద రాసుకున్నావు దేవుడా. ఆ ఊరు ఆ కొండ కదే. అలాంటి కొండలు ఎక్కడున్నాయి ఇప్పుడు? మన షూటింగ్కి ఎక్కడ ఈజీ ఉంటుంది? మనం ఒక 300-400 మంది క్రూ వెళ్ళాలంటే వాళ్ళందరూ ఉండడానికి స్టే చేయడానికి రూమ్స్ ఉన్నాయా లేదా? ఒక 10 days 15 days అక్కడ ఉండిపోవాలంటే వాళ్ళందరికీ చూసుకోవడానికి మంచి ఉండి కొండ దగ్గరికి ఎక్కడ ఉంది? అలాంటి ఏరియాలన్నీ వెళ్ళి ఇండియాలో ఎక్కడున్నాయి, ఇండియాలో లేవంటే శ్రీలంక వెళ్ళి అక్కడ చేద్దాం. ఇంకా లేకపోతే వేరే కంట్రీలో ఎక్కడుంది ఇంతమందిని తీసుకెళ్ళి. హీరో గారు రావడానికి ఈజీ ఎక్కడ ఉంది, కార్లు కానీ వెహికల్ కానీ వెళ్ళడానికి, ఇవన్నీ. మళ్ళీ ఏమైనా ఎమర్జెన్సీ వస్తే హాస్పిటల్ అన్ని దగ్గరకు ఉండడానికి. ఇన్ని ఆలోచన చేయాలని అతన్ని ఒక కొండ గురించి కథ రాసుకుంటే దేవుడా. మరి నేనేమో అనుకున్నా ఊరు కొండ కింద అంటే గిట్లా. ఇప్పుడు వరంగల్ పోతే కొండలు మస్తుగా ఉన్నాయి, కొండ కింద. మీడరమవతలు పోతే కొండ బాగానే ఉన్నది, పెద్దగాటు ఏమంటారు హేమాద్రి లక్ష్మీ నరసింహస్వామి మన ఊరు ఏదో అంటారు. అటు దిక్కు కొండలు గిటు పోవద్దా? మరి నీకు తెలియదా? నన్ను అడగద్దా తమ్మి? తెలంగాణలో ఏమైనా కొండలు ఉన్నాయి అక్క అంటే నేను చెప్తా. మా ఆదిలాబాద్ పోవద్దా? అంటే ఆ కొండలు కూడా చూసాం. దాంట్లో కూడా చూసిన తర్వాత ఆ కొండలు కొద్దిగా సింపుల్గా ఉన్నాయి, కొద్దిగా బాగా టఫ్ ఉన్న కొండలు ఎక్కడానికి గటని అలాంటి కొండల కోసం ఎత్తుకోండి. ఇంత పాపిష్ట ఆలోచన ఏంది తమ్మి? జర నిమ్మలంగా దబ్బుకుని ఎక్కటేట్టు ఉండాలి అనుకుంటారు కానీ కష్టంగా ఉండాలనుకుంటే ఏంది తమ్మి? అది సినిమా కథలోనే అది ఉందన్నమాట. నీ ఆలోచన అట్లుంటుందా? కథ అలాగే.